గోశాల డైరెక్టర్స్ బ్యాచ్ సిఓ స్కూల్ ఏదైతే మనం స్టార్ట్ చేస్తున్నామో ఈ బ్యాచ్లో టీచర్స్కి మిగిలిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. ఈ బ్యాచ్లో అందరూ కూడా నార్త్ ఇండియన్ టీచర్స్ ద్వారా పిల్లలకు టీచింగ్ జరగబోతుందండి. అంటే లాంగ్వేజెస్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ స్టడీస్ కానివ్వండి, తెలుగు కానీ, ఇవి కాకుండా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కోర్ సబ్జెక్ట్స్, ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఐఐటి క్రాక్ చేసినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎవరైతే క్రాక్ చేశారో వాళ్ళ ద్వారా మనం ఈ పిల్లలకి అంటే ట్రైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, పిల్లలకు ఆల్రెడీ వాళ్ళు ఆ ఎగ్జామ్ క్రాక్ చేశారు కాబట్టి దాంట్లో ఉన్న గ్యాప్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఒక ప్రిపరేటరీ స్టాండర్డ్స్ ఏంటి అనేవి క్షుణ్ణంగా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు ఈ పిల్లలకి చాలా జాగ్రత్తగా పద్ధతిగా నేర్పించగలుగుతారండి. అండ్ మోర్ ఓవర్, అన్నిటికంటే ఇంపార్టెంట్, వీళ్ళందరితో కమ్యూనికేట్ అవ్వాలంటే మీ పిల్లలకు ఉన్నటువంటి ఒకే ఒక ఇంపార్టెంట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్. కాబట్టి పిల్లలు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడాల్సిందే, ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. కాబట్టి అడ్మిషన్స్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అడ్మిషన్స్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ పేరెంట్స్ 2 రకాలుగా తీసుకోవచ్చండి. స్కాలర్షిప్ టెస్ట్ తీసుకొని మీరు మీ పిల్లలు కనుక నిజంగా బాగా చదివే పిల్లలు అయితే మీరు స్కాలర్షిప్ టెస్ట్ ఎగ్జామ్ రాయండి. మీరు డైరెక్ట్గా శ్రీ చైతన్య గోశాల శ్రీ ప్రతాభవన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఎగ్జామ్ తీసుకోవడం వల్ల మీ పిల్లలు మంచిగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకు మనము స్కాలర్షిప్స్ అనేవి అవైల్ చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే కూడా డైరెక్ట్ మీరు యూ క్యాన్ కమ్ ఫర్ అండ్ ఇంటర్వ్యూ సెషన్. అండ్ అడ్మిషన్ కోసం, ఎంక్వైరీస్ కోసం కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానివ్వండి, ఆల్రెడీ స్క్రోల్ అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ చెప్తారు మీకు. అలానే మీ పిల్లల భవిష్యత్తులో మేము కూడా ఒక పార్ట్ అవ్వాలనుకుంటున్నాము. స్ట్రెస్ ఫ్రీ వాతావరణంలో మీ పిల్లలు చదువుకుంటూ 95 to 100% సక్సెస్ రేట్తో వెళ్ళడమే మనం మెయిన్ ధ్యేయంగా భావిస్తూ మొదలు పెడుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి మీ అందరి తరఫున కూడా మంచి స్పందన రావాలని, ఆల్రెడీ అలాంటి స్పందన వస్తుంది, ఇంకా రావాలని ఆశిస్తూ మీ గాంధీ సార్. థ్యాంక్ యూ సో మచ్.